ఆయన ఓ డాక్టర్, సంఘంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాడు. కానీ సంసారంలో దారి తప్పాడు. అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో మరో మహిళతో సొంత ఇంట్లో కాపురం మొదలుపెట్టాడు. సీన్ కట్ చేస్తే భర్త ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించింది ఆ ఇల్లాలు. ఇక్కడ కనిపిస్తున్న వారిలో ఇద్దరు భార్యాభర్తలైతే మరొకరు ఆ భర్త ప్రియురాలు. తన భర్త ప్రియురాలితో రాసలీలలో ఉండగా స్వయంగా భార్యే పోలీసులకు పట్టించిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో సంచలనం సృష్టించింది. ఆ భర్త పేరు వీరరాఘవరెడ్డి, నంద్యాలలోని శ్రీహర్ష ఆసుపత్రి యజమాని. ఆయన భార్య వినీతాదేవి 1997లో పెళ్లయింది. పెళ్లి సమయంలో 20 లక్షల కట్నం, 20 తులాల బంగారం ఇచ్చారు. అంతేకాదు పీజీ చదవటానికయ్యే ఖర్చంతా అత్తింటివారే భరించారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ వీరరాఘవరెడ్డి వేధించాడు. ఓసారి వినీతపై హత్యాయత్నం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ మౌనంగా భరించింది ఆ ఇల్లాలు. వీటికి తోడు వీరరాఘవరెడ్డి మత్తింజెక్షన్లకు అలవాటు పడ్డాడు. ఈ అలవాటు మాన్పించడానికి హైదరాబాద్లో డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. అయినా అతడిలో ఫలితం లేదు. అలవాటు మానలేదు. వేధింపులు కొనసాగాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా భర్తపై నిఘా పెట్టింది. వీరరాఘవరెడ్డి స్త్రీలోలుడు అన్న పేరుంది. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న ప్రచారముంది. భార్య వెళ్లిపోగానే ఆ భర్త ఇక తనకు అడ్డులేదనుకున్నాడు. ప్రియురాలిని ఇంటికి పిలిపించుకున్నాడు. తన భార్య నిఘా పెట్టిందన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. బెడ్రూంలో ప్రియురాలితో ఉండగా సడన్ గా భార్య ఎంట్రీ ఇచ్చింది. తన సోదరుడితో కలిసి ఇంటికి తాళం వేసి పోలీసుల్ని పిలిపించింది. ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితగ్గొట్టింది. తన భర్తకు ఇలాంటి సంబంధాలున్నాయని తెలిసినా అత్తింటి వారు ఆయనను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తోంది బాధితురాలు. ఎప్పుడు కొట్టిస్తారండి. ఆయన కొట్టుంటే వాళ్ళ నాన్న చూస్తా నిలబడుకుంటాడు. కానీ కనీసం అట్ట ఏమంటే దారిలో ఎవరినైనా కొడతా ఉంటే దారిలో పోయేటోళ్ళు కూడా అడ్డుపడతారు కదండి. ఇంట్లో ఏ కారణం లేకుండా భార్యను కొడతా ఉంటే ఆ మాత్రం తెలీదా మనిషికి? ఇంత అరుస్తా ఉన్నాడు మా మామ, తెలీదా? అదే కూతురికి అట్లే జరిగితే అట్లే ఊరుకుంటాడా? దాంతో సంబంధం ఉందని తెలిసినప్పుడల్లా అప్పుడన్నా కరెక్ట్ చేసుకున్నాడా? దాన్ని తీసుకురావాలా 21st అక్కడికి పోయి అని ప్లాన్ చేస్తా ఉంటే వాళ్ళతో కలిసి రూమ్ లో ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. డాక్టర్ ప్రియురాలు ఎవరో కాదు, ఆయన పేషెంటే. తన ఆసుపత్రికి వచ్చిన మహిళా రోగితో సాన్నిహిత్యం పెంచుకున్న డాక్టర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడు. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రాసలీలలు ఇప్పుడు ఇంట్లోని బెడ్రూమ్ వరకు వచ్చేశాయి. చివరకు భార్యకే దొరికిపోయాడు. డాక్టర్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.